గురువు వచ్చేసి గురు జగన్నాథ్ గారు. మీరు ఏదైనా కూలిపోయింది అనేది ఏమన్నా ఉందా? షార్ట్ ఫిల్మ్ కి ఒక అవార్డు కొట్టడం అనేది అది చాలా గ్రేట్. అది 2 సండేస్ లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. ఫస్ట్ అనేసి వాళ్ళు బస్ డ్రైవర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు ఆ షార్ట్ కి. పబ్లిక్ ఏరియా ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వరు. హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ స్మార్ట్ బైట్ యూట్యూబ్ ఛానల్. ఈ షార్ట్ ఫిల్మ్ అనేది ఒక ఎమోషన్ అండి, స్టోరీ టెల్లింగ్ మాత్రమే కాదు. ఒక గొప్ప డైరెక్టర్ కావాలి అంటే ఫస్ట్ అడుగు స్టెప్ వేసేది ఒక షార్ట్ ఫిలింతోనే. ఆ షార్ట్ ఫిలింలో అతని ఒక ప్యాషను, ఇంకా అతని ఒక స్ట్రగుల్ అవన్నీ చూసి ఒక ప్రొడక్షన్ ముందుకు రావాలన్నా, ఒక హీరో ముందుకు రావాలన్నా అతని డైరెక్షన్ కోసం మనం ఏ షార్ట్ ఫిలిం ఎట్లా తీయాలి, ఏంది దానికి ఉండే స్ట్రగుల్స్ ఏంది, షార్ట్ ఫిలిం నుంచి వెళ్ళి మెయిన్ డైరెక్టర్ కావాలి, బిగ్ స్క్రీన్కి వెళ్ళాలి అంటే దాని యొక్క ఎఫర్ట్స్ ఏంటనేది ఈరోజు తెలుసుకుందాము. ఆల్రెడీ రెండో షార్ట్ ఫిలిం చేస్తున్నాడు అన్న. ఫస్ట్ షార్ట్ ఫిలిం వచ్చేసి మధుర కలాహం అనేసి అందరిని మెప్పించేసి ఒక అవార్డు కూడా పొందిండు. ఇప్పుడు మెలోడీ ఆఫ్ లవ్ అని మన ముందుకు వచ్చేస్తున్నాడు మన రగన్న. అంటే నాకు కాలేజీలోనే సీనియరు, అందుకే నేను మన రగన్న అని పిలుచుకుంటుంటాను. మనకు వెళ్తూ ఉంటుంటే తరోగా షార్ట్ ఫిల్మ్స్ ఎట్లా తీయాలి, దాని యొక్క స్ట్రగుల్స్ ఏంది, దానికి కోల్పోయింది ఏంది, దానివల్ల గెయిన్ చేసేది ఏంది, మనల్ని మనం ఎక్కడ చూసుకోగలము, అవన్నీ మనం తరోగా తెలుసుకుందాము. వెల్కమ్ టు ఫుల్ వీడియో అండి. అన్న హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. వెల్కమ్, కంగ్రాచులేషన్స్ అన్న. ఫస్ట్ థ్యాంక్ యూ. ఆల్రెడీ మధురం అనే ఒక షార్ట్ ఫిల్మ్ కి ఒక అవార్డు అనేది పొందిరు. అండ్ ఇప్పుడు ఇంకొక షార్ట్ ఫిలిం మన ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. అదేమో ఒక ఎమోషనల్ గా ఉండేది, ఇంకా ఇదేమో ఒక స్వీట్ లవ్ తోటి వస్తున్నారు. దీనికి ఇంకా కంపారిజేషన్, ఇంకా అసలు మీ జర్నీ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఒకసారి మనోళ్ళకి ఒకసారి ఇంట్రడక్షన్ చేస్తావా? ముందుగా హరీష్ స్మార్ట్ బైట్స్ యూట్యూబ్ ఛానల్ అందరి సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్. నా పేరు రఘువర్మ పోలే. ఇది నా సెకండ్ ప్రాజెక్ట్. నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మధుర కలహం, తమ్ముడు చెప్పారు కదా మధుర కలహం. సో యాక్చువల్లీ మీరు అందరూ చూడకపోవచ్చు, చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి తమ్ముడు మెలోడీ ఆఫ్ లవ్ సెకండ్ ప్రాజెక్ట్ నాది. అసలు మీ జర్నీ అనేది ఎట్లా స్టార్ట్ అయింది ఏంది అనేది ఒకసారి మాకు ఇంట్రడక్షన్ చెప్తాను. నా జర్నీ అంటే ఫస్ట్ నేను మధుర కలహం షార్ట్ ఫిల్మ్ తోటి స్టార్ట్ చేశాను. సో చిన్నప్పటి నుంచి ఒక కళ ఇండస్ట్రీలో ఉండాలని, బట్ కాకపోతే ఎక్కడ ట్రై చేసా ఆడిషన్స్కి వెళ్ళడం కానీ, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో, ఇన్స్టాగ్రామ్, సోషల్ నెట్వర్క్స్లో సో ఆడిషన్స్ రన్ అవుతున్నాయంటే అక్కడ వెళ్ళడం, ఆడిషన్స్ ఇవ్వడం, సో ఇలాగ డైలీ చేస్తునేవాడిని. సో ప్రతి ఒక్కరు ఆన్లైన్లో వన్ డే స్టార్ అయిపోతున్నారు, ఒక నైట్లో స్టార్ అయిపోతున్నారు. సో ఒక్క నైట్ నేను స్టార్ అయ్యేంత కెపాసిటీ నాకు లేదు, బట్ కాకపోతే నాలో ఉన్న పిచ్చికి నేను ఏదో రోజు చేయాలి. సో నేను ఒక స్టేజ్కి, పెద్ద స్టేజ్ ఇండస్ట్రీలో ఒక స్టేజ్కి వస్తున్నారు అన్న సెకండరీ, బట్ నాలో ఉన్న టాలెంట్కి, నాకున్న పిచ్చికి ఏదో ఒకటి చేయాలని సో నేనే ఓన్గా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ మధుర కలహం అని షార్ట్ ఫిల్మ్ చేశాను. సో దానికి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది, థ్యాంక్ గాడ్. ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ మా ఫ్రెండ్ చింటూ అని, కృష్ణప్రసాద్ అని ప్రొడ్యూస్ చేశాడు. సో అతని ద్వారా వాళ్ళ తమ్ముడు ఇంట్రొడక్షన్ అవ్వు సెకండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. అది జనవరి 26 ఇప్పుడు ఒక 3 days అవుతుంది. రిపబ్లిక్ డే రోజు రిలీజ్ అవబోతుంది. అయితే ఈ మీ యొక్క జర్నీలో అంటే మ్యాక్సిమం ఎవరైనా కానీ నేను ఇండస్ట్రీకి పోతున్నా అంటే వాళ్ళు ఏదైనా ఒకటి కోల్పోతేనే మేము సక్సెస్ అయినాము, మేము ఆల్రెడీ ఒకటి కోల్పోయినాము దానివల్ల ఇది సక్సెస్ అయినాము, లేకపోతే ఇది కోల్పోయినాము అది కోల్పోయినాము అని అట్లా కూడా ఫెయిల్ అయినాము అని అనే వాళ్ళు ఉంటారు కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైనా కోల్పోయింది అనేది ఏమన్నా ఉందా మీ ఈ యొక్క జర్నీలో? కోల్పోయింది అంటే కోల్పోకున్నా కానీ అట్లా అనిపించింది ఏమైనా ఉందా? కోల్పోవడం అంటే కోల్పోతాం తమ్మి, ఖచ్చితంగా ఏదో ఒకటి లైఫ్లో ఒకటి కోల్పోతేనే ఇంకోటి దక్కుతుంది అనడానికి ఎందుకంటే పెద్ద నిదర్శనం. ఏదో జరుగుతుంది లైఫ్లో, ప్రతి ఒక్కటి. ఎవరు కోల్పోకున్న ఒక స్టెప్ అనేది ఎదిగే వాళ్ళు ఎవరు లేరు. సో నేను నా లైఫ్ కోల్పోయా, సో నా ఎడ్యుకేషన్ లైఫ్ కోల్పోయా. సో ఏంటంటే నాకు ఎడ్యుకేషన్ కన్నా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ నాకు సినిమా పిచ్చి అది. ఇంకా ఇప్పుడు సో ఎగ్జామ్స్ ఉన్నా కానీ ఎగ్జామ్స్ వదులుకొని నేను సినిమాలకు వెళ్ళేవాడిని. సో అలాగా నా ఎడ్యుకేషన్ లైఫ్ నేను కోల్పోయా. సో కొన్ని ఇంకా అంత పెద్దవే కోల్పోయా. ఓకే,
ఇందులో మీరు అంటే ఇంత ముందుకు ఏమైనా ఏ డైరెక్టర్ కన్నా అయినా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అసిస్టెంట్గా కానీ ఇంకా ఇట్లా ఏమన్నా చేసిరా మీరు? స్టెన్ డైరెక్టర్ అంటే నేను ఎక్కడ చేయలేదు, బట్ నాకు నా ఫస్ట్ గురువు వచ్చేసి నేను గురు జగన్నాథ్ గారు. నేను ఆయనకు ఏకలవ్య శిష్యునని నేను భావిస్తాను ఎప్పుడు గురువు గారిని. సో అతని సినిమాలే నాకు పాఠ్య పుస్తకాలు, నా స్కూలే థియేటర్స్. సో ఆ సినిమాలు చూసి ఆయన సినిమాలు థియేటర్లో పడ్డ ప్రతి చిన్న సినిమా పెద్ద సినిమా సెకండ్ థియేటర్లో రిలీజ్ అయిందా చూసానా, ఆ సినిమా నుంచి నేను ఏమైనా నేర్చుకున్నాను. ఇది నాకు మెయిన్ మోటో ఇది. అలాగా నేను ఎక్కడ ఎవరి దగ్గర అసిస్టెంట్ చేయలేదు. సో నన్ను నమ్ముకున్నాను, నా కథను నమ్ముకున్నాను, అలా నమ్ముకొని తీసాను ఒకటి. సో అది సక్సెస్ అయ్యింది. బట్ కాకపోతే వ్యూవర్స్ ఎక్కువ లేరు, తక్కువ. సో సెకండ్ నా ఫ్రెండ్ ఛాన్స్ ఇచ్చాడు. సో అది ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, రిలీజ్ రెడీగా ఉంది. మీరు ఫస్ట్ మూవీ తీసేటప్పుడు నేను తీయగలనా అని ఇట్లాంటి ఏమన్నా డౌట్స్ అని ఏమన్నా వచ్చినాయా? అంటే నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? నాకు నా ఫ్రెండ్సే ఉన్నారు, నా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు వేణు కానీ, వంశీ కానీ, ఆదిత్య, ఇంకా నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు సెకండ్ షార్ట్ ఫిల్మ్ కూడా నాకు నా ఫ్రెండ్స్ మళ్ళీ హెల్ప్ చేశారు. అప్పుడు నాకు ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, ఇప్పుడు హెల్ప్ చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు నేను మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే నాకు నా బ్యాక్ బోన్ గా నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్. దట్స్ గ్రేట్ అన్న. ఎందుకంటే మీరు ఎక్కడ వర్క్ చేయకుండా ఏం చేయకుండా జస్ట్ మూవీస్ చూసి మీరు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి ఒక అవార్డు కొట్టడం అనేది అది చాలా గ్రేట్. అదొక అచీవ్మెంట్ గానే నేను భావిస్తున్నాను. మరి మీరు అంటే తెలియదు. అయితే దానికి ఇప్పుడు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి సెకండ్ షార్ట్ ఫిల్మ్ కి మీరు మధ్యలో ఏమైనా నేర్చుకున్నారా? అంటే దాని స్ట్రగుల్స్ దీనికి అంటే కొంచెం ఏమైనా హెల్ప్ అయినట్టుగా అట్లా? ఖచ్చితంగా హెల్ప్ అయినాయి తమ్మి, ఖచ్చితంగా హెల్ప్ అయినాయి. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కి నా ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ కాకపోతే నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. ఫ్రెండ్స్ ఎంత హెల్ప్ చేశా కానీ బట్ నేను చేయాల్సిన స్ట్రగుల్స్ అయితే నేను పడ్డా. సో నేను మిస్టేక్స్ చేసా, ఆ మిస్టేక్స్ నుంచి చాలా నేర్చుకొని ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ చేసా. ఇప్పుడు దానికి దీనికి మీకు హ్యాపీనెస్ అనేది అంటే దానికి ఆల్రెడీ మీరు రిజల్ట్ చూసిర్రు, దీనికి రిజల్ట్ ఎట్లా చూడబోతున్నారు? ఇంకొకటి దాని నుంచి ఇది నేర్చుకొని అది ఇందులో రిపీట్ కాకుండా చూసుకున్నా అనేది అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ చేసిన దానికి మిస్టేక్స్ ఏం లేకుండా దీనికి ట్రై చేసా, బట్ కాకపోతే దీంట్లో మిస్టేక్స్ జరిగాయి. సో తప్పులు అనే వాటిని జరుగుతూనే ఉంటాయి, వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలని. సో దీంట్లో కూడా నేను మిస్టేక్స్ చేశాను, ఏ మిస్టేక్ చేయలేదు అనలేను, చేసా. బట్ ఆ మిస్టేక్స్ నుంచే ముందుకు వచ్చా. అన్న మీకు సినిమా టైంలో జరిగిన పరిస్థితులు ఏంటి? మీరు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి? స్ట్రగుల్స్ అంటే తమ్మి, నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నా. ఓకే, సో ఇటు జాబ్ చేస్తున్నా, నా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ చేద్దాం అన్నాడు. ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేయాలి? సో నేను ఇప్పుడు జాయిన్ అయిన కంపెనీలో రీసెంట్గా జాయిన్ అయ్యా. సో ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ కోసం టైం అంటే వాళ్ళు లీవ్స్ ఇవ్వరు. సో నాకు దొరికింది ఒకటి సండే షూట్. సో ఆర్టిస్టులని రిక్వెస్ట్ చేసుకున్నా. సో వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు సండే టైం ఇవ్వడం వల్ల. సో అలాగా నా షార్ట్ ఫిల్మ్ అంతా 2 days కంప్లీట్ చేశాను. 2 రోజులలో 2 Sundaysలో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశాను. 2 Sundaysలలో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారా? అవుతాం. ఈ స్టోరీ ఎప్పుడు రాసుకున్నావు అన్న? నేను స్టోరీ లాస్ట్ ఇయర్లో రాసుకున్నాను, అంటే ఇప్పుడు అక్టోబర్లో రాసుకున్నాను. సో అక్టోబర్ రాసుకొని కొంచెం స్క్రిప్ట్ పరంగా కొంచెం డిస్కషన్లు అయినాయి, మా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసా. సో ఫైనల్గా 1 day షూట్ స్టార్ట్ చేసా. ఒక 2 Sundaysలో షూటింగ్ మొత్తం చేసుకున్నా. సో అంటే షూటింగ్ అయిపోయి చాలా రోజులు అవుతుంది, బట్ కాకపోతే ఎడిటింగ్ ఇవంతా మధ్యలో నాదే డిలే ఉండే. సో అందరూ పర్ఫెక్ట్ ఉన్నారు, ఆర్టిస్టులు, హీరో కానీ, హీరోయిన్స్ కానీ, ప్లస్ నా టీమ్ కానీ అందరూ ఆన్ టైం. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడం. సో నాకు కాల్ రావడమే ఆలస్యం, వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు యాక్టివేట్ అయ్యేది నీ కాల్ రాగానే. షూటింగ్ టైంలో మీకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటన్నా? పూరి తమ్ముడు పూరి బాగా అందుకే పూరి బాగా. మీకు షూటింగ్ టైంలో మీకు జరిగిన ఇన్సిడెంట్స్ మీకు రిమైండ్ చేసుకునేది, ఈ షార్ట్ ఫిల్మ్ లో ఇది ఎప్పటికీ మర్చిపోను అని అనుకునేది ఏమైనా ఉన్నాయా అన్న? తమ్ముడు ముందు పూరి బాగుంది, వేడివేడిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ అడుగు. మీకు ఈ షార్ట్ ఫిల్మ్ టైంలో మీరు
ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే గుర్తుండిపోయేటి ఈ ఫిలింకి? గుర్తుండిపోయేదంటే బస్ స్టాండ్ సీన్. బస్ స్టాండ్ బస్ అంటే స్టాండ్ ఎట్లా, ఏ విధంగా? సో బస్ స్టాండ్ షూటింగ్ టైంలో పబ్లిక్ ఏరియా ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వరు. బస్ సో యాక్సిడెంట్ సీన్ అది, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. షార్ట్ ఫిల్మ్స్ అంటే ఎవరు తీసుకుంటాం? షార్ట్ ఫిల్మ్ కి జనరల్ గా చేసుకుంటే వెళ్ళిపోతుంటాము. సో అది మెయిన్ బస్ స్టాండ్, అక్కడ యాక్సిడెంట్ సీన్ తీయాలి. అంటే బస్ స్టాండ్ అని మీరు ఒక కారు ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు కదా. బస్ స్టాండ్ అని ఎందుకంటే ఇప్పుడు నేను మీకు పెద్దగా అనిపిస్తుంది ఆయన, పెద్దగా అనిపిస్తాను కాదు, కానీ ఇప్పుడు నేను నీకు చెప్తే స్టోరీ రివీల్ అయిపోతాము. బడ్జెట్ విధంగా మీరేమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారా? అంటే బడ్జెట్ నేను మా ఫ్రెండే పెట్టుకున్నాను, కృష్ణప్రసాద్. సో వాడే పెట్టుకున్నాడు. అరౌండ్ ఒక 50-60 దాటింది. 50-60 దాటింది అంటే దాంట్లో 50-60 వరకు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది మీకు? యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అంటే సో స్టోరీ మొత్తంలో ముగ్గురు చుట్టూ ఉంటుంది యాక్టింగ్. స్టోరీ అంతా 3 క్యారెక్టర్స్. అర్జున్ ఈ లీడ్ క్యారెక్టర్, అతను ఫ్రెషర్, ఇంతవరకు ఎప్పుడు కెమెరా ఫేస్ చేయలేదు. సో నేను ఎలా అనుకున్నా అంటే ఓకే చేస్తాడు అనుకున్నా. సో అక్కడక్కడ చిన్న చిన్నగా తడబడ్డాడు. సో ఫైనల్గా చేశాడు, బాగా చేశాడు. రిమైనింగ్ ఇద్దరు, జాహ్నవి యాక్టింగ్ చేస్తుంది సూపర్. మానస కూడా అంత పబ్లిక్ లో రోడ్డు పైన నేను ఎక్స్పెక్ట్ చేయలే అంతలా చేస్తుంది. ఓకే. ఇంకా మీకు కో డైరెక్ట్ తీసుకురా అన్నప్పుడు ఏం లేదన్నా అని చెప్పేసి అట్లా ఏమన్నా సీన్స్ మిస్ అయ్యారా? అలా ఏం లేదు, నాకు టీమ్ బాగా సపోర్ట్ చేశారు. నాకు టీమ్ సపోర్ట్ అంటే నాకు వంశీ, వేణు, ఇంకా మన టీం ఉంది, వాళ్ళ టీం ప్రొడక్షన్ టీము బాయ్స్ ఉన్నారు. అప్పుడు ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉండే, వాళ్ళు వర్క్ బాగా చేశారు. నేను అనుకున్నా సో నాకు ఇది కావాలి, సో ఈ లొకేషన్ ఇది తెప్పించాను అంటే తెప్పించి పెట్టారు. థ్యాంక్స్ మై టీమ్. మీకు ఎప్పుడైనా గివ్ అప్ ఇవ్వాలి అనిపించిందా? ఒకవేళ గివ్ అప్ అనిపించినప్పుడు మిమ్మల్ని ఆపింది ఏంది? నాకు ఎక్కడ గివ్ అప్ ఇవ్వాలనిపించలేదు. సో అడ్డంకులు వచ్చినా కానీ సరే ఇంకా ట్రై చేద్దాం, ఇంకేదో చాపుతుంది చూద్దాం, ఇంకా అడ్డంకులు వస్తాయి. ఒక చిన్న అడ్డంకులు వచ్చినంత మాత్రం ఆగిపోయినాం అనుకో మనమే మైనస్. చూద్దాం, ఇంత చిన్నది వచ్చిందా ఫేస్ చేద్దాం, పెద్దది వచ్చిందా ఫేస్ చేద్దాం, వచ్చిన దాన్ని అది వినియోగించుకోవాలి. అది ఏమైనా సరే ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. అది అయినా అటైనా ఇటైనా అంతే. ఒకటి షార్ట్ ఫిల్మ్ మంచిగా వచ్చింది చూస్తారు, అందరికి నచ్చాలని రూల్ అయితే లేదు. కానీ నేను షార్ట్ ఫిల్మ్ మాత్రం పర్ఫెక్ట్ వచ్చింది, ప్రతి ఒక్కరు చూస్తారు. కొందరు కనెక్ట్ అవుతుంది, కొందరు కనెక్ట్ అవ్వదు. సో మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు వంశీ అని. అతను ఇంకా మంచిగా మంచి పొజిషన్కి రావాలి. ఇంకా కాన్ఫిడెన్స్ ఎప్పటికప్పుడు బిల్డ్ చేసుకోవాలి అంటే తరవుగా మూవీస్ చూస్తుండాలా, లేదంటే మనం షార్ట్స్ రీల్స్ కూడా అంటుంటారు కదా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్, సోషల్ మీడియా వాడితే మనం గిటిన్ అవుతాము అంటుంటారు కదా. అట్లా మీరు ఏమన్నా రీల్స్ పోయేటప్పుడు నీకు ఏదైనా మంచి లొకేషన్ అనిపించినా అట్లాంటి ఏమన్నా షార్ట్స్ నోట్ చేసుకొని తీసుకోవడం లాంటివి, ఆ షార్ట్స్ పైన స్టోరీ రాసుకోవడం కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, కానీ నాకు బుక్స్ చదవాలి. సో బుక్స్లో నుంచి ఏదైనా ఒక పాయింట్ మీద ఆ పాయింట్ డెవలప్ చేసుకోవడం అలవాటు. అంటే ఈ స్టోరీ రాయడం అనేది మొత్తం మీరు బుక్స్ చదవడం వెళ్ళి అట్లా ఏదో ఒక పాయింట్, ఒక స్టోరీ, ఆ స్టోరీలో ఏదో ఒక చిన్న పాయింట్ నాకు థాట్ రావడం. ఇంకా దీని నుంచి వెళ్ళి మీరు ఇంకా ఏమైనా బిగ్ స్క్రీన్కి ఏమైనా ప్లాన్ చేస్తారా, లేదా వెబ్ సిరీస్కి ఏమైనా ప్లాన్ చేస్తారా? అలా స్టోరీస్ ఇట్లా ఏమన్నా ప్లాన్ చేసి పెట్టారా? వెబ్ సిరీస్ ఉంది, మరి దానికి బడ్జెట్ అవ్వడం వల్ల సో చూస్తున్నా. ప్రొడ్యూసర్ ఈ షార్ట్ ఫిల్మ్ చూసి
మంచి ప్రొడ్యూసర్ కూడా వచ్చాడు అనుకో, ఐఎమ్ హ్యాపీ. ఓకే. లేదు ఏ ప్రొడ్యూసర్ రాకపోయినా నేను ఓన్గా రిలీజ్ చేయడానికి నేను రెడీ, నా ఓన్ ఖర్చుతోటి. సో ఎందుకంటే నా కొరకు నేను చేసుకుంటాను, నేనేదో నిరూపించుకోవడానికి. నీ టాలెంట్ అనేది నువ్వు నిరూపించుకుంటున్నావు, నీ ప్యాషన్ ఏందని నువ్వు చూపించుకుందామని. సో ఈ రోజు కాకపోయినా రేపన్నా వస్తుంది నాకు అవకాశం. సో రేపు అన్న అవకాశం నాకు నేను రావడానికి ఈరోజు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. రేపన్న రోజు నాకు అవకాశం రావాలంటే ఈరోజు నేను ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో నన్ను నేను కోల్పోతున్నా, నా అక్కడ ఉన్నది కోల్పోతున్నా సెకండ్. బట్ నాకు రేపన్న రోజు అవకాశం రావాలంటే ఈ రోజు నేను కష్టపడాలి. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ చూసి మనకు ఎగ్జాంపుల్ బెల్లంకొండ శ్రీనివాస్ అన్న ఇక్కడ ఉండే కదా, ఒక ఆఫర్ పెట్టిండు కదా, మీ కాడ స్టోరీస్ మంచి స్టోరీస్ ఉంటే తీసుకురండి అని. రీసెంట్ గా మంచు విష్ణు కూడా ఒకటి పెట్టిండు ఆఫర్, నచ్చితే 10 crores వరకు పెట్టగలుగుతాను అని. మనకు ఆ ఛాన్స్ అనేది ఇస్తా అని అంటున్నారు కదా స్టార్ హీరోస్. మీ అట్లా ఒకవేళ కాదు వస్తుంది, వచ్చినప్పుడు మీ ఫ్యూచర్ ఫిలిమ్స్ ఏమైనా ప్లాన్ చేశారా మీరు? నా దగ్గర తెలంగాణ విలేజ్ బ్యాక్డ్రాప్ లో బొడ్రాయ్ అని కథ, అంటే పల్లెటూరులో మన తెలంగాణలో బొడ్రాయ్ అని పండుగ చేస్తారు ఒక 5 days. సో ఆ విలేజ్ బ్యాక్డ్రాప్, ఆ బొడ్రాయ్ పండుగ చుట్టూ జరిగే ఒక కథని బిల్డ్ చేసాం. సో నాకు మంచి ఛాన్స్ వచ్చింది అనుకో, దాన్ని ఖచ్చితంగా నేను తీస్తాను. అది ఫ్యూచర్ ఫిలింలా ఉంటుంది. ప్యూర్ నేటివ్ విలేజ్, తెలంగాణలో ఒక లోకల్ విలేజ్ ఎలా ఉంటుందో అలా. ఎందుకంటే మనకు తెలంగాణలో అంటే మనం మనం కొలిచి దైవం బొడ్రాయి పండుగ ప్రతి విలేజ్లో. అవును, అట్లాంటిది నేచర్గా రా రస్టిక్గా బిల్డ్ చేసి పెట్టుకున్నాం. మీరు చెప్తుంటేనే గుస్ బాంబ్స్ వస్తున్నాయి బొడ్రాయ్ అనగానే. ఎందుకంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అది బొడ్రాయ్ అనేది. అయితే ఆ ఫిలిం ఆల్రెడీ మీరు రెడీ చేసి పెట్టినన్నారు, డైలాగ్స్ కానీ మొత్తం స్క్రీన్ ప్లే కానీ మొత్తం చేసి పెట్టిరు. అయితే ఇప్పుడు దాని నుంచి వెళ్ళి మీరు ఒక గ్లిమ్స్ ఒకవేళ కావాలి అంటే తీసి రెడీగా పెట్టిరా, లేకపోతే తీసి ఒకవేళ స్టార్ హీరో కావాలి అంటే రెడీ చేసి ఇస్తారు అప్పటికప్పుడు? స్టోరీ బిల్డ్ చేసి పెట్టా, స్టోరీ అయితే బిల్డ్ చేసి పెట్టా, స్టోరీ విత్ డైలాగ్ వెర్షన్ తోటి బిల్డ్ చేసి పెట్టా. నైస్. సో నాకు దాని నరేషన్ కూడా ఇవ్వడానికి నేను రెడీ. సో నాకు మంచి ఛాన్స్ ఎక్కడ వచ్చింది అనుకో, నేను ఖచ్చితంగా ఆ స్టోరీ నరేషన్ చేపిస్తా, నరేషన్ ఇస్తా. ఆ స్టోరీ విత్ డైలాగ్ వెర్షన్ తో మొత్తం ఫుల్ బాండ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నా. నైస్. ఓకే, అదే మీరు అనుకున్న ఫిలిం మన స్టార్ హీరోలతో పడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. ఎందుకంటే మనకు యువతని ఎంకరేజ్ చేస్తానికి మన స్టార్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అన్న. మీరు అన్నారు కదా బొడ్రాయ్ పండుగ, బొడ్రాయ్ ఫిలిం అని, అది ఏ హీరోకి అయితే కరెక్ట్ సెట్ అవుతుంటది అంటే అట్లా చెప్పగలుగుతారా మీరేమో? బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న పర్ఫెక్ట్ సెట్ అవుతాడు అతను. కానీ దాంట్లో ఇంకో కీ రోల్ ఉంటుంది, దానికి నందు కానీ ఇంకోటి దాంట్లో ఇంకో కీ రోల్ ఉంటుంది బ్రదర్ రోల్కి, దానికి నందు ఇంకా బాగా సెట్ అవుతాడు. దేవుడి దయ వల్ల నిజంగా అంతా ఓకే అయింది అనుకో, బొడ్రాయి పండుగ బిగ్ స్క్రీన్ మీద చూడగలుగుతాం. స్క్రీన్ మీద ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు చెప్తుంటేనే బొడ్రాయి అంటుంటేనే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాము, ఛాన్సెస్ వస్తాయి అని భావిస్తున్నాము. ఎందుకంటే ఈ మీడియా నుంచి వెళ్ళి మనకు సపోర్ట్ అనేది చాలా ఉంటుంది. థ్యాంక్ యూ తమ్ముడు. మన ప్రజలు అనేది చాలా మంచోళ్ళు, సపోర్ట్ అనేది బాగా ఇస్తారు. చిన్న ఫిలిమా పెద్ద ఫిలిమా అనేది చూడరు, స్టోరీ బాగుందా లేదా స్క్రీన్ ప్లే ఎట్లా ఉంది అనేది మాత్రమే చూస్తుంటారు అన్న. ఇప్పుడు మన షార్ట్ ఫిలింకి పోస్టర్ ఏమైనా ఉందా అన్న, మన వాళ్ళకి చూపిస్తానికి? మెలోడీ ఆఫ్ లవ్. అయ్యో తప్పకుండా, మెలోడీ ఆఫ్ లవ్ పోస్టర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది తమ్ముడు ఎంత లవ్లీగా ఉంటుంది అనేది. చూసుకోండి తమ్ముడు స్క్రీన్ మీద వేస్తారు చూడండి. మీరు ఇలా చిన్న స్క్రీన్ నుంచి వెళ్ళి పెద్ద స్క్రీన్కి వెళ్ళాలని కోరుకుంటూ మన సందీప్ వంగ గారి లాగా, వేణు గారి లాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ప్రజలు కూడా ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటున్నారు, మీరు ఎప్పుడు పెద్ద స్క్రీన్కి వస్తారా అని చెప్పేసి. మన నుంచి వెళ్ళి మన పబ్లిక్ నుంచి వెళ్ళి మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆల్ ద బెస్ట్ అన్న, కంగ్రాచులేషన్స్. తమ్ముడు నెక్స్ట్ ఈ షార్ట్ ఫిలింకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ. థ్యాంక్ యూ తమ్ముడు. మన ప్రేక్షకులు కూడా చాలా మంది వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి.
మీ షార్ట్ ఫిల్మ్ అనేది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. అండ్ గాయస్ అందరూ సపోర్ట్ చేసి అన్నని ఇంకా పెద్ద స్క్రీన్ మీద చూద్దామని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలని చెప్పినాను. పెద్ద స్క్రీన్ మీదకి వెళ్ళాలని అన్నని ఆశీర్వదించండి. 26కి మెలోడీ ఆఫ్ లవ్ మర్చిపోకండి. జాన్ 26 మెలోడీ ఆఫ్ లవ్ మీ ముందుకు వస్తుంది, మీ మనసులోకి వస్తుంది. బాయ్. బాయ్, సీ యూ.